నా పేరు కార్తిక్ బ్రో, హర్షివ్ కార్తిక్. నేను ఒక మూవీ చేశాను. మూవీ పేరు బహుముఖం. అది రేపు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. దాన్ని ప్రమోట్ చేయడానికి టీజర్ అండ్ సాంగ్ ప్లే అవుతుంది. యాక్చువల్లీ ఒకళ్ళు మీకు నచ్చితే థియేటర్లో చూడండి బ్రో. థ్యాంక్ యూ. షేర్ చేయండి బ్రో ఏమైనా నచ్చితే. హాయ్, సారీ టు బగ్ యూ గైస్. నా పేరు హర్షివ్ కార్తిక్. నేను ఒక మూవీ చేశాను. మూవీ పేరు బహుముఖం. దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్. నేను ఒక 15 డిపార్ట్మెంట్లు నేనే చేసుకున్నాను మూవీకి. ఐఎమ్ ట్రైంగ్ టు ప్రమోట్. సో ఇక్కడ మీరు అందరూ క్రియేటివ్ సైడ్ ఉన్నారు కాబట్టి ఐ థాట్ ఐ విల్ టాక్ టు యూ గైస్. సో బ్యాక్ సైడ్ టీజర్ అండ్ సాంగ్ ప్లే అవుతుంది. ఒకవేళ నచ్చితే ప్లీజ్ వాచ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా చెప్పండి. హలో హలో, హాయ్ హాయ్. సారీ అండి మిమ్మల్ని అందరినీ బగ్ చేసినందుకు. నా పేరు హర్షివ్ కార్తిక్. నేను ఒక మూవీ చేశాను. మూవీ పేరు బహుముఖం. దిస్ ఈజ్ మై డెబ్యూ ఫీచర్ ఫిల్మ్. మూవీ యూఎస్లో చేశాను. నేను యూఎస్లో ఉంటాను. సో మూవీ ప్రమోషన్ కోసం నేను ఈ బ్యాక్ ప్యాక్ పట్టుకొని తిరుగుతున్నాను. సో ఇక్కడ చాలామంది ఉన్నారంటే ఐ థాట్ ఓకే మేబీ ఐల్ స్టాప్ బై అండ్ టాక్ అబౌట్ ఇట్. మూవీ రేపు రిలీజ్ అవుతుంది. థియేటర్స్లో ఆల్రెడీ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీకు ఒకవేళ నా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కానీ నచ్చిందంటే ప్లీజ్ గో వాచ్ ఇట్. ఇట్స్ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి. సో దీనిలో ఒక 30 to 40 న్యూ కామర్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను నాతో పాటు. సో దీనికి 15 డిపార్ట్మెంట్స్ నేను చేసుకున్నాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ నిజంగా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. యా, దట్స్ వెరీ మచ్. సారీ టు బగ్ యూ గైస్. బ్రో ఏం చేస్తున్నావు? మా వాళ్ళందరూ లేపేసి ఇక్కడ కూడా ప్రమోషన్ చేస్తున్నావు బ్రో. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఎన్ని టికెట్లు ఉన్నాయి కదా, మీకు కనబడట్లేదు? కాదు, నేను మాట్లాడదామని చెప్పి కింద ఆఫీస్లో కూర్చొని మాట్లాడదామని. ఏదో కొంచెం అందరిని డిస్టర్బ్ చేస్తాం కదా, పంపని. సరేదా, కింద మాట్లాడుకుంటాం. వేసుకొచ్చేస్తాను. చూస్తారు కదా అందరూ? చూస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ. చూస్తారు. చలో బ్రో. ఏంటి బ్రో నీ బాధ? రోడ్లు వదలట్లేదు, మాల్స్ వదలట్లేదు, ఈవెంట్లు, వేరే సినిమా ఈవెంట్లు వదలట్లేదు. సరే ఫోన్లే, టీజర్ బాగుంది కదా ఒకసారి మాట్లాడదామని పిలిస్తే ఇక్కడ కూడా వదలకండి, ఇక్కడ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం. ఏం జరుగుతుంది బ్రో? ఏం చేస్తాం బ్రో, కొత్త వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు తెలియదు ఏముంది. సో మనకి ఇదంతా కొత్త. నేను ఫస్ట్ టైం చేస్తాను ఫిల్మ్. కంప్లీట్లీ మనం నేర్చుకుంది లేదు, ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. సో ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్. బట్ ఏంటంటే దానిలో కొత్తగా ఏం చేయొచ్చు ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఎప్పుడైతే మనకి సోర్సెస్ లేదన్నప్పుడు మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాం కదా. సో అలాగా ఐడియా వచ్చిందే ఇది. ఇంకా జనాలకు రీచ్ అవ్వాలంటే ఇంకా దాని నుంచి ఇంకేముంది బ్రో, డైరెక్ట్ వేసుకొని వెళ్ళి మాట్లాడేదని వెళ్ళిపోయాను. సో బట్ నేను ఆల్రెడీ మనం ఈవెంట్ దగ్గర కలిసినప్పుడే చెప్పా, ఇట్లా కలిస్తే ఓన్లీ 10 మందికి 15 మందికి లేకపోతే మీరు కలిసిన 100 మందికి మాత్రమే రీచ్ అయ్యింది, ఇంకా వైడర్గా ఏమైనా ప్లాన్ చేయండి అని చెప్పా. ఆ పరంగా ఏం ఐడియాస్ ఏమి లేదు? ట్రై చేస్తున్నాను బ్రో, కానీ అందరికీ ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి. మనకి ప్రయారిటీ దిస్ ఇస్ మై బేబీ. మన బేబీని చూసుకోవడానికి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎప్పుడు కంఫర్ట్ ఉండరు. సో ఇప్పుడు ఏంటంటే మనకు అలాగా మీరు చెప్పినట్టు జరిగి ఉంటే హ్యాపీగా ఉండేది. బట్ మనకు అలా లేదు కాబట్టి ఉన్నదానిలో ముందుకెళ్ళాలి కాబట్టి ఎక్కడ ఎవరిని వదలట్లేదు, పట్టుకొని వాయించేస్తున్నాను. ఎక్కడ విజయ్ దేవరకొండ కూడా వదలలేదు. నేను విజయ్ని లిటరలీ ఐ డెంట్ ఈవెన్ బాదర్ హిమ్. నేను జస్ట్ నా మాటికి నేను అక్కడ నించొని తిరిగి విజయ్ చూశాడు. చూసి ఆర్ యూ ద వన్ ఫ్రమ్ యూఎస్ అని చెప్పానంటే యా అన్నాను. అంటే ఆగాడు. దట్స్ వెరీ స్వీట్ గెస్చర్. ఆగి హీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. చెప్పాను ఇలాగా నేను ఒక మూవీ చేశాను, ప్రమోట్ చేస్తాను అంటే అయ్యో అన్నారు. అంటే వాట్ డిడ్ యూ డూ ఫర్ ద ఫిల్మ్ అంటే నేను ఇలాగా మొత్తం 15 డిపార్ట్మెంట్స్ నేను చేసుకున్నాను అన్న. అంటే వాట్ అని చెప్పి, సరే మీ కెమెరామెన్ ఎవరైనా ఉన్నారంటే లేరు, నేను ఒక్కడనే వచ్చాను ఈవెంట్కి. అంటే గైస్ ఎవరైనా చూస్తున్నారంటే ఐ నో యూ గైస్ వాచ్డ్ ఇట్. సో that's very sweet gesture from him, and I didn't expect that's gonna happen from a big hero, because he is in prime time now, right? So అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు పిలిచి మనకు చెప్తారని కూడా తెలియదు. నేను చాలామంది రీచ్ అవుతున్నాను, బట్ అందరూ ఇదేదో స్పామ్ మెసేజో లేకపోతే అలా చూసి వదిలేస్తున్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ I feel like only a fellow actor can understand the pain of other actor. So that's something that surprised me. Yeah. So guys, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, హీఈస్ హర్షివ్ కార్తిక్. సో టైటిల్లో చెప్పినట్లుగానే ఇలాంటి సినిమా పిక్చర్ మాత్రం మనం ఇంతవరకు చూసుండం అనమాట. సినిమా కోసం యూఎస్లో జాబ్ వదిలేసుకుని సినిమా కోసం డబ్బులు సంపాదించి ఉన్న డబ్బులంతా సినిమా మీద పెట్టేసి ఇప్పుడు ప్రమోషన్స్ కోసం ఇండియా వచ్చి ఇక్కడ రోడ్ల మీద ఆ బ్యాగ్ తగిలించుకుని అందరి దగ్గరికి వెళ్ళి మా సినిమా అని చెప్పి అందరినీ అడుగుతూ ప్రతి సినిమా ఈవెంట్కి అటెండ్ అయ్యి అక్కడ కూడా మిగతా వాళ్ళందరికీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చూపించుకుంటూ ప్రమోషన్స్ కోసం తను చేయని పని అంటూ లేదనమాట. మీకు ఈ కాన్వర్జేషన్స్లో
చాలా క్లారిటీస్ అయితే వస్తాయి, చాలా విషయాలు ఓకే సినిమా పిచ్ ఇలా కూడా ఉంటుందా అన్న క్లారిటీస్ వస్తుంది. తనతో మాట్లాడి అసలు ఈ పిచ్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ సినిమా ఏంటో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రో ఈ బహుముఖం సినిమా? బహుముఖం వచ్చి 2019-20 టైంలో నేను ఆ ప్లాట్ ఆలోచించుకున్నాను. సో ఆ ప్లాట్ మొత్తం ప్రాపర్ రైటింగ్కి వచ్చి ఇంప్లిమెంట్ చేసే టైంకి 21 వచ్చేసింది. 21 లాక్డౌన్స్ ఇవన్నీ పడ్డాయి. దాని తర్వాత 22లో పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఐ వాజ్ సబ్మిటింగ్ ఫర్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవన్నీ. సో ఈ మధ్యలో నేను ఏంటంటే ప్రొడ్యూసర్స్ని వీళ్ళందరినీ కలవడం, మనకి ఎవరు తెలియదు డైరెక్ట్ కాంటాక్ట్స్. సో ఇలా ఫ్రెండ్స్ త్రూగా ఇప్పుడు మీరున్నారు, మీరు ఎలా ఇప్పుడు చూసి మీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేస్తున్నారు. సో అలాగా వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పి అలాగా నేను కలిసాను వెళ్ళి. అసలు అందరూ ఫస్ట్ వర్క్ చూసి చాలా బాగుంది, బాగా చేసావు, ఫస్ట్ ప్రాజెక్ట్లో లేదు అది అని చెప్పారు. బట్ దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఎవరు నన్ను గైడ్ చేయట్లేదు. అంటే వాళ్ళకున్న ప్రయారిటీస్లో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ yet there for them to invest their time. సో అందుకని ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ దట్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక వెయిటింగ్ స్టేజ్ అయిపోయింది నాది. ఇప్పుడు ఏంటంటే నేను వెయిట్ చేసే స్టేజ్ లేదు నాకు ఇంకా. అంటే డబ్బులు పోయినా పర్వాలేదు, ఐ వాంట్ పీపుల్ టు వాచ్ మై వర్క్. ఎందుకంటే ఇట్స్ అబౌట్ నేను చేసింది ఏదో డబ్బులు సంపాదించడానికి యాజ్ ఎ ప్రొడ్యూసర్ మోటోతో చేయలేదు నేను. దట్స్ నాట్ మై ఇంటెంట్. నేను యాజ్ అన్ యాక్టర్ నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను చూపెట్టుకోవాలన్న ఇంటెంట్తో ఈ ఫిల్మ్ స్టార్ట్ అయింది. సో ఇఫ్ దట్స్ ద కేస్ దెన్ ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డెలివర్డ్. సో అందుకని నేను ఇంకా ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలి, కొత్తగా ఏమైనా ట్రై చేసి చూపెడదాం అని చెప్పి ఇంకా ఇలా ఆలోచించి ఫ్రెండ్స్ హెల్ప్తో వాళ్ళు వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఇలాగా నడుస్తుంది ప్రస్తుతానికి. ఓకే, 22 నుంచి 22లో ఫినిష్ అయిపోతే 23-24 22లో ఫినిష్ అయింది. బట్ 23 వరకు నేను ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ సబ్మిట్ చేసి అక్కడ ఇన్పుట్స్ జనాల దగ్గర తీసుకొని దాని నుంచి కొంచెం రిఫైన్ మళ్ళీ కొంచెం కట్స్ చేసి క్రిస్ప్ చేసి ఏంటంటే దేర్ ఈస్ ఆల్వేస్, ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్ నిన్న చేసింది నాకు ఈరోజు నచ్చదు. ఎందుకంటే ఐ థింక్ లైక్ ఈరోజు నాకున్న థాట్ ప్రాసెస్కి ఇంకొంచెం బెటర్ చేయొచ్చేమో అనిపిస్తుంది. సో అలాగే ఫిల్మ్ మేకింగ్లో కూడా నాకు ఇది ఫస్ట్ టైం చేయడం వల్ల మిస్టేక్స్ కొన్ని చేసుంటా. సో అది లేటర్ నాకు రియలైజ్ అయినప్పుడు ఐ వాంట్ టు, నేను ఎడిటింగ్ కూడా చేయడం వల్ల నేను కట్ చేసుకుని ఓకే ఇది బాగానే ఉంది, ఇది తీసేద్దాం అలా ట్రిమ్ చేసుకుంటూ కొంచెం క్రిస్ప్గా చేద్దామన్న ఐడియాతో ఇంకా చేస్తుండే. 23లో ఐ కైండ్ ఆఫ్ ఫినిష్డ్ అండ్ లాక్డ్ ఇట్. సో అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్ నడుస్తుంది. ఇవన్నీ ప్యారలల్ నడుస్తున్నాయి ఆల్మోస్ట్ 2 years అలాగా. లిటరల్లీ ఐ వాజ్ గోయింగ్ బిహైండ్ పీపుల్, బట్ మనకు లక్ కొంచెం బ్యాడ్. సో అది అసలు ఎవరి హర్ష్ శివ్ కార్తిక్ యుఎస్లో ఉండి అక్కడ జాబ్ చేసుకుంటూ ఒక సినిమా బడ్జెట్ పెట్టేంత డబ్బులు ఎలా సంపాదించారు? అసలు ఎవరు బ్రో నువ్వు? ఏదైనా మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉందా? అలాంటిది ఏం లేదు. సో హర్షివ్ కార్తిక్ వచ్చి ఒక స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి. ఆటోనగర్ అనే ఒక స్మాల్ ప్లేస్లో, నో ఆటోనగర్ ఫ్రమ్ వైజాగ్లో గాజువాక పక్కన ఆటోనగర్ ఒక స్మాల్ ప్లేస్ నుంచి వచ్చిన అబ్బాయి. అక్కడున్న వినాయక చవితి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అలాగా ఒక డ్రీమ్ ఇన్వోక్ అయ్యి, చిరంజీవి సార్ వాజ్ మై డ్రీమ్ లైక్ హీరో. సో అలాగ అవ్వాలనుకొని అక్కడ స్టార్ట్ అయిన బగ్. అతను వచ్చి ఇంకా పేరెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ చూసుకొని హీ ఎండెడ్ అప్ ఇన్ యుఎస్ ఫర్ పర్సూయింగ్ హిజ్ ఎడ్యుకేషన్. అది అయిన తర్వాత స్టిల్ ఇంకా ఫ్యామిలీ మన మీద నమ్మి ఉంటారు. దాని తర్వాత వీ కాంట్ టేక్ రిస్క్, అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోలేం బికాస్ దేర్ ఆర్ పీపుల్ బిహైండ్ అస్. సో అలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఎప్పుడు వెళ్దాం బయటికి, ఎప్పుడు ఆ స్టెప్ తీసుకుందామని వెయిట్ చేస్తూ అట్ వన్ పాయింట్ ఏంటంటే ఓకే మన రెస్పాన్సిబిలిటీ కొంచెం అయ్యింది, ఇప్పుడు మనం అనుకున్నది చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమన్న ఒక చిన్న భయం క్రియేట్ అయిన దగ్గర నుంచి హీస్ ట్రైంగ్ టు పర్స్యూ థింగ్స్. ఎవరు లేకపోయినా ఇప్పుడు ఏంటంటే తనకు తాను పార్ట్ టైం బేసిస్లో ఒక మూవీని చేసేసుకున్నాడు 15 డిపార్ట్మెంట్స్ చేసుకొని. ఇప్పుడు కష్టపడుతూ కొంచెం ప్రమోషన్స్ అన్నీ చేసి రేపు April 5th మూవీ థియేటర్స్కి వస్తున్నాడు. కానీ ఎక్కడ డబ్బులు వచ్చిందని అంటే నేను మాస్టర్స్ చదవడానికి వెళ్ళాను. చదివిన తర్వాత జాబ్ అక్కడే చేస్తున్నాను. సో చాలామంది యూజువల్లీ ఇక్కడి నుంచి మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫస్ట్ మంచి లగ్జరీ కార్ కొనడానికి ట్రై చేస్తారు, దాని తర్వాత హౌస్ కొంటారు, దాని లేకపోతే ఇంకేమైనా ఎక్సెట్రా మెటీరియల్. సో అవన్నీ కొని దే విల్ ట్రై టు లివ్ దర్ లైఫ్. వాళ్ళకి ఏంటంటే దట్స్ ఫన్, దట్స్ ప్యాషన్. నాకు వచ్చి అది లేదు. సో నేను అక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదు.
సో నేను పాత ఒక మస్టాంగ్, ఓల్డ్ మస్టాంగ్ ఉంటుంది, ఆ మస్టాంగ్ని సంవత్సరాలు తిప్పి అది పాడేంత వరకు తిప్పుతూ దానిలోనే తిరిగి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మూవీలో పెట్టేశాను. సో ఎక్కడ అంటే నా మీద నేను ఇన్వెస్ట్ చేసింది లేదు, సో చేసిందంతా సినిమా మీదే. సో అక్కడ ఆ సేవింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక మూవీ చేసి అప్పులు కూడా చేసి ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నాడు క్లోజ్ చేయడానికి, బట్ నడుస్తుంది అలా. సో మాస్టర్స్ చేసి అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని అంటే ఎక్కడో ఆటోనగర్లో ఒక చిన్న థాట్, చిరంజీవి గారిలో మనం కూడా సినిమాలోకి రావాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని థాట్ వచ్చినా కూడా వన్స్ యూస్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఓకే మంత్లీ మన డబ్బులు మనకు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెట్టినా ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ అలా ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా బిజినెస్ మీద చేద్దాం అనుకుంటారు, కానీ వై సినిమా మీదకి వచ్చారు, ఎందుకు అప్పటి నుంచి ఆ పిచ్చి అలాగే మీకు మైండ్లో తిరుగుతూ ఉండింది? ఒకవేళ చాలామందికి ఇప్పుడు పెద్ద సినిమాలే ఫ్లాప్ అయితే రూపాయి కూడా కలెక్షన్స్ రాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరనే పర్సన్ ఎవరికీ తెలియదు. ఒకవేళ సినిమా తీసి ఇప్పుడు ఒక 2 కోట్లైనా 3 కోట్లైనా అంత బడ్జెట్ పెట్టి మనం సినిమా చేసామని రేపు పొద్దున్న పోతే నా పరిస్థితి ఏంటి అన్న థాట్ ఇప్పుడు రాలేదు? అది కంపల్సరీగా ఎప్పుడు మనం ఏ పని చేసినా మన బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది, కానీ అది ఓవర్టేక్ చేసి ఎప్పుడైతే మీరు డిటర్మిన్డ్గా వర్క్ చేస్తున్నారో దట్ విల్ మేక్ యూ వర్క్ హార్డర్ బేసికలీ. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు ఓటీటీ మార్కెట్ వాజ్ రియలీ గుడ్. సో ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈజ్ ఇన్ ఇట్, ఓన్లీ కంటెంట్ బాగుంది, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నామంటే దే వర్ యాక్సెప్టింగ్, వెల్కమింగ్ ఇట్. బట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఐ వాజ్ ఇన్ అన్ ఇంప్రెషన్, ఓకే ఇన్ వర్స్ట్ కేస్ ఐ విల్ ఎండ్ అప్ ఇన్ ఓటీటీ అన్న ఒక ఒపీనియన్తో నేను చేసుకున్నాను. సో అదేంటంటే ఇప్పుడు మొత్తం గేమ్ బాల్ మారడం వల్ల కొంచెం ఇప్పుడు ఏంటంటే థాట్స్ మధ్యలో వస్తుంటుంది, ఓకే ఇది వచ్చే ఛాన్స్ ఎక్కడ కనబడట్లేదు. సో అలాంటప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే అప్పుడు నా ప్యాషన్ ఏం చెప్తానంటే లైఫ్లో రేపు ఏమవుతుందో నాకు తెలియదు, బట్ నేను అనుకున్న డ్రీమ్ని రేపు నేను చేయలేకుండా లాస్ట్ మినిట్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నప్పుడు నేను నేను ఇది అనుకున్నాను చేయలేదని రిగ్రెట్ ఉండకూడదని చెప్పి అక్కడ భయం స్టార్ట్ అయింది. అది కాకుండా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చాలామందిని కలుస్తూ మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏదో అవ్వాలనుకుంటారు చిన్నప్పుడు డ్రీమ్. యాజ్ వీ గ్రో, యాజ్ వీ ఇవాల్వ్, డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ అన్నీ లేకపోతే సిచ్యువేషన్స్ మేక్ అస్ పర్స్యూ సంథింగ్ ఎల్స్. అది ఇట్స్ నాట్ ఇంటెన్షనలీ డన్, బట్ సిచ్యువేషన్స్ మేక్ యూ డూ ఇట్, రైట్? బట్ అట్ వన్ పాయింట్ లేటర్ ఇన్ ద గేమ్ దే ఫీల్ లైక్ అరే నేను అనుకున్నాను అది నాకు అవ్వలేదు. వేరే వాళ్ళు ఎవరైనా పర్సీవ్ చేసేటప్పుడు దే ఫీల్ లైక్ అరే మనం చేసి ఉంటే బాగుందని. సో ఇలాంటివి నేను వినేటప్పుడు అంతా నాకు భయం స్టార్ట్ అయింది, అరే నాకు ఈ డ్రీమ్ ఉంది, నేను ఏం చేస్తున్నాను దానికి ఏం చేస్తున్నాను అసలు అని. కొన్ని రోజులు నేను డైవర్ట్ అయిపోయాను బేసికలీ. మీరు చెప్పినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ లగ్జరీ విచ్ ఈజ్ లైక్ ఓకే నాకు నేను ఎర్న్ చేసుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు ఉంది, బయట నేను హ్యాపీగా లీడ్ చేయగలుగుతాను, ఇవన్నీ నడుస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే నాకు వెన్ ఐ హ్యాడ్ దిస్ బగ్ ఆఫ్ బికమింగ్ లైక్ చిరు సార్, అప్పటి నుంచి ఏంటంటే ఐ స్టార్టెడ్ డాన్సింగ్ ఎవ్రీవేర్. అంటే బీట్ రోడ్డు మీద ఏమంటారు ఊరేగింపులకు కానీ లేకపోతే స్టేజ్ల మీద కానీ, టీవీ షోస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కానీ అన్నింటికీ నేను వెళ్ళాను. ఐ ట్రై టు ప్రజెంట్ మై సెల్ఫ్, బట్ ఎవ్రీవేర్ వెన్ ఐ గో పీపుల్ వర్ రిసీవింగ్ వెరీ వెల్. అంటే అది ఐ డోంట్ నో, ఇట్స్ అ లక్ and also I think I feel like I enjoy doing it. So that receiving thing made me fell in love with it. Ante naku idi nachtundi when I'm making them feel entertained or like entertained, adi vachi naku chala happiness istundi and satisfaction istundi. So akkada entante dance was like the starting part of it, but acting appudu I don't know how to act, what to, ante though expressions ivanni dance lo petti manam we will executed, బట్ యాక్టింగ్కి వచ్చినప్పుడు హౌ యూ డూ ఇట్ ఇవన్నీ తెలీదు. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్, బికాజ్ మనం చిరుసార్లకు అవ్వాలంటే దానికి వర్క్ చేయాలి, వర్క్ చేయకుండా డైరెక్ట్ అవ్వలేరు ఎవరు. సో అక్కడ ఏంటంటే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఇట్ ఆన్లైన్లోనే పార్ట్ టైంలో చేసుకుంటూ. అక్కడ వీసా రిస్ట్రిక్షన్స్ వల్ల ఐ కాంట్ టేక్ ఫుల్ టైం, సో ఐ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. సో అలాగ నేర్చుకుంటూ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అంతే ఆ క్రాఫ్ట్ నేను చేసేటప్పుడు అంతా ఐఎమ్ సీయింగ్ మోర్ R&D. ఇప్పుడు మనం క్యూరియాసిటీతో ఇప్పుడు ఏదైనా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక ఏదో ఎలక్ట్రానిక్స్ వస్తువు తీసి నేను ఇంజనీర్ అయిపోతానని చెప్పి మనం ఇవన్నీ చేసి విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్స్ ఇన్ దట్. సో అలాగా వెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ యాక్టింగ్ ఇట్స్ సిమిలర్ టు ఇట్, వేర్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ నా మైండ్లో ఉన్న దీన్ని నేను ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ఇట్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు సీ హౌ ఐ కెన్ అన్లాక్ ఇట్ అండ్ హౌ ఐ కెన్ లాక్ ఇట్. సో అది ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే వెన్ ఐఎమ్ ఆన్ స్క్రీన్, వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్యామ్, ఐ ఫీల్ లైక్ ఓకే ఇట్స్ సంథింగ్ దట్ ఐ మెంట్ టు డూ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఐ ఫెల్ట్ లైక్
ఐ హ్యావ్ టు పర్సూ దిస్. అక్కడ స్టార్ట్ అయింది. పార్ట్ టైంలో చాలామంది దగ్గరికి వెళ్ళి ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు host or like cast me or like make me work on their project to understand things. ట్రై చేశాను, బట్ మన అంత పిచ్చి నాకు ఇంకా అలా ఉన్నవాళ్ళు ఇంకా తగలలేదు. నాకు ఉన్నారు చాలామంది, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళారు. బట్ అలాంటి వాళ్ళు మనకు తగిలింటే ఇంకొంచెం బెటర్గా ఫాస్ట్గా మనం మూవ్ అయ్యేవాళ్ళం. బట్ అంతే, నెవర్ ఇట్స్ లేట్ అంటారు కదా. సో అట్లీస్ట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు ఫినిష్ వన్ ప్రోడక్ట్ వేర్ ఐ కెన్ షోకేస్ టు పీపుల్, సే ఓకే నేను ఒక చిన్న ప్రాజెక్ట్ చేసుకున్నాను, నాకున్న డబ్బులు మొత్తం పెట్టి. సో దాని నుంచి మీరు ఏదో ఒకటి తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి దానిలో చూసే కదా నన్ను. సో అలాగా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా నాకు తెలిసి ఇట్ విల్ షో సంథింగ్. అండ్ ఆల్సో నెక్స్ట్ నన్ను నమ్మి రావాలన్నా కూడా వాళ్ళకి కూడా దెర్ ఈస్ నీడ్ ఫర్ అ ఫీడ్. ఆ ఫీడ్ సాలిడ్గా ఉంటే దే విల్ ఇన్వెస్ట్ మోర్. అండ్ ఆల్సో ఈ డబ్బులు నేనే ఎందుకు పెట్టుకున్నాను, ఎందుకు వేరే వాళ్ళ దగ్గర తీసుకోలేదంటే, ఫస్ట్ మూవీ ఈజ్ ఆల్వేస్ రిస్క్. అది ఎటైనా వెళ్ళచ్చు. అండ్ సినిమా పెద్దోళ్ళది కూడా ఇట్ క్యాన్ గో ఐదర్ వేస్. సో దీనిలో హై రిస్క్ ఉందని నాకు అర్థమైంది. కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అది ఎంతవరకు వెళ్తుంది కూడా నాకు తెలీదు. ఇలాంటప్పుడు మనం వేరే వాడి డబ్బులు తీసి మనం పెడితే వాడు పోతే నాకు బాధ. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అట్ ఆల్. నేను ఒక పైసా అడగాలంటే ఆలోచిస్తాను, అడగకుండా కామ్గా ఉండిపోతాను, కానీ అసలు అడగను ఎవరిని. సో అలాంటిది ఇంత పెద్ద మనీని నేను ఎవరిని అడగలేను. సో ఐ థాట్ ఓకే, ఉన్న డబ్బులు మనం ఎలాగో మూవీ కోసం దీనికే పెడతాం కాబట్టి జాగ్రత్త పెట్టుకుందాం, ట్రై చేద్దాం, మ్యాక్సిమం వేస్ట్ చేయకుండా బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాత మేబీ ఇన్ వర్స్ట్ కేస్ అట్లీస్ట్ ఉన్నది వచ్చినా చాలు, లేకపోతే అట్లీస్ట్ మనకి ఏంటంటే రికగ్నైజేషన్ వస్తే చాలు అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేశా. ఇప్పుడు ఏంటంటే నేను అప్పులు పేమెంట్ చేసుకున్నా, ఐఎమ్ ఓకే, బికాజ్ నేను వర్క్ చేసుకుంటూ ఇప్పుడు పార్ట్ టైంలో ఇది పర్సూ చేస్తాను. సో దట్ నేను ఎక్కడ ఏమంటారు ఎవరికి నేను అకౌంటబిలిటీ లేదు, ప్లస్ ఏంటంటే ఎవరిని నేను ఇబ్బంది పెట్టట్లేదు. సో దానివల్ల నేను కొంచెం సెల్ఫ్గా కాన్ఫిడెంట్ ఫీల్ అవుతాను. ప్లస్ నేను ఐఎమ్ నాట్ రిగ్రెటెడ్ ఆఫ్ ఎనీథింగ్. బట్ పోతే పోయింది, నెక్స్ట్ ఇది పోతే ఇంకోటి చేస్తాను, ఇంకో ప్రాజెక్ట్ పోతే ఇంకోటి చేస్తాను. ఎందుకంటే నా పిచ్ అలా ఉంది. నన్ను ఆపాలంటే అట్లీస్ట్ నా బ్రెయిన్లో ఒక ప్లగ్ ఏదైనా తీసేస్తే తప్పించి అది నాకు తెలిసి కష్టం. సో స్టిల్ యు ఆర్ వర్కింగ్? స్టిల్ వర్క్. అంటే ఇప్పుడు ఈరోజు హాఫ్ అన్ అవర్ పడుకున్నాను, ఈరోజు లిటరలీ హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. సో నిన్న నైట్ 7కి లాగిన్ అయ్యా, ఈరోజు మార్నింగ్ 10:30, 11 వరకు నాకు వర్క్. ఈ మూవీ రేపు రిలీజ్ ఉంది కదా, సో ఐ వాజ్ మూవింగ్ థింగ్స్ అండ్ కోఆర్డినేటింగ్ థింగ్స్. సో పడుకున్న వెంటనే మీరు ఇంటర్వ్యూ ఇది ఇక్కడ ఉన్నారు జనాలు అని అంటే ఐ కైండ్ ఆఫ్ థాట్ ఓకే దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఒక 20 మంది ఎక్స్ట్రా చూపెట్టుకోవచ్చు అని చెప్పి ఐ కేమ్. సో అలా. కానీ ఏ ధైర్యంతో అంటే ఒక ఏదైనా ఒక కేటగిరీలోకి మనం వెళ్ళామంటే డైరెక్షన్ అంటే దాని మీద కూర్చోవచ్చు, లేదంటే ఒక హీరో అంటే ఇంకా సింపుల్, డైరెక్టర్ ఏది చెప్తే చేస్తాము, ఓకే వదిలేయచ్చు. ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు ఉంటే పర్లేదు. ఇక్కడ ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, ఎడిటర్ మీరే, హీరో మీరే, ఇన్ని క్రాఫ్ట్స్ ఏ నాలెడ్జ్ నేను ఒక పర్సన్ తీసాడు అంటే రేపొద్దున అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అని ఒక డౌట్ కూడా ఆడియన్స్లో వస్తుంది కదా, ఆ పరంగా ఎలాంటి జాగ్రత్తలు చూసుకున్నారు? దట్స్ వ్యాలిడ్ క్వశ్చన్ ఎనీవన్ కెన్ హ్యావ్. సో ఇప్పుడు ఏంటంటే నాకు కూడా నాకే ఆ క్వశ్చన్ ఉంటుంది, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఒకటే ఇంటెన్షన్ అంటే ఇమ్మెచ్యూర్డ్గా ఉండకూడదు, క్వాలిటీ అవుట్పుట్ మనం ఏమైనా బిగ్ ప్లాట్ఫామ్స్లో చూసే కంటెంట్లో మనది ఉండాలి, అది ఎయిమ్. సో కానీ ఇక్కడ ఉన్నట్టు సినిమాటిక్గా లగ్జరీగా లేకపోతే గ్రాండ్గా తీయగలుగుతా అంటే లేదు, అంత బడ్జెట్ లేదు మన దగ్గర. ఉన్న బడ్జెట్లో వీ హ్యావ్ టు మేక్ ఇట్ లుక్ రిచ్, అది ఎయిమ్. సో అక్కడ ఏంటంటే ఐ ఫెల్ట్ నేను ఆర్ట్ కూడా గీస్తాను బాగా. సో చిన్నప్పటి నుంచి స్కెచ్ ఇవన్నీ బాగా. సో నాకు ఒక ఫొటోస్ కానీ ఇవన్నీ తీసేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డూ సమ్ గుడ్ జాబ్ ఇన్ డిజైనింగ్ థింగ్స్. సో అక్కడ ఏంటంటే ఐ ఫెల్ ఓకే నేను కానీ ప్రాపర్ సెటప్ తీసుకొచ్చేస్తే దెన్ అట్లీస్ట్ ఆ యాంబియన్స్ని నేను ప్రాపర్గా క్రియేట్ చేసుకోగలుగుతాను. అది దానివల్ల ఎక్స్ట్రా వాల్యూ యాడ్ అవుద్ది. దాని తర్వాత మిగతావి ఏంటంటే ఇట్స్ ఫస్ట్ టైం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ టైం. ఇది అట్లీస్ట్ ఆర్ట్ ఇవన్నీ ఉండడం వల్ల ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. యాక్టింగ్ ఈజ్ న్యూ, దాని తర్వాత డైరెక్టింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా న్యూ. బట్ ఏంటంటే ఇంకా సోర్స్ లేనప్పుడు ఐ హ్యావ్ టు డూ ఇట్. అక్కడ ఆకన్నా ఉండాలంటే ఇంకా నాకు తెలిసి ఒక 2-3 టైమ్స్ చాలామందితో అసోసియేట్ అయ్యాను. బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే 7 years లిటరలీ నేను పార్ట్ టైంలో చేసిన ఐ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ టైమ్, ఎనర్జీస్ అండ్ మనీ అన్నీ పోయాయి లిటరలీ. అవి చేసినవన్నీ నాకు ఎక్కడికి తీసుకెళ్ళి నన్ను పిచ్చేయలేదు. అంటే ఇప్పుడు నన్ను వెతికితే మీకు ఏదో ఒకటి కనబడాలి కదా, అది లేదు. అంటే నేను అంత టైం వేస్ట్ చేశానని ఒక ఒపీనియన్లో ఉన్నా.
సో అదే నేను ఇదే టైం నేను అక్కడ పెట్టుంటే ఇంకా ముందు వచ్చేసేవాడిని ఆడియన్స్ దగ్గరికి. సో అందుకని నేను ఏంటంటే ఓకే లెట్స్ డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఆ డబ్బులు మనం పెట్టుకుందాం, మన మీద పెట్టుకుందాం, చూద్దాం, పోతే పోయింది, అట్లీస్ట్ నాలెడ్జ్తో బయటకు వచ్చేస్తాం. వేరే వాళ్ళ మీద పెట్టి పోయింది అమ్మో పోయింది అని అనుకునే బదులు అట్లీస్ట్ ఇదని చెప్పి అలా స్టార్ట్ అయింది. కానీ ప్రతి ఆస్పెక్ట్ వచ్చి ఐ హ్యావ్ టు టేక్ ఇట్ బికాస్ దెర్ వాజ్ నో లైక్ వాట్ యూ కాల్ ఆప్షన్ ఆర్ చాయిస్ దేర్. ఇప్పుడు ఎడిటింగ్ వచ్చి ఐ కేమ్ హియర్ థింకింగ్ లైక్ ఓకే నాకు పెద్దవాళ్ళు దే విల్ హెల్ప్ మీ టు గెట్ అ బెటర్ అవుట్పుట్ అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ ఎవ్రీథింగ్ ఎండెడ్ అప్ విత్ ప్రయారిటీస్ బికాస్ వాళ్ళ ప్రయారిటీస్ పెద్దగా ఉన్నాయి, పెద్ద ప్రాజెక్ట్స్. అలాంటప్పుడు దిస్ లుక్స్ వెరీ లాస్ట్ థింగ్. సో అలాంటప్పుడు వాళ్ళకి అది వదిలేయచ్చు, బట్ మనకి అది కాదు కదా, మనకి ఇదే బేబీ, దిస్ ఇస్ టాప్ ప్రయారిటీ ఫర్ మీ. సో అప్పుడు ఏంటంటే ఎడిటింగ్ టూల్ కూడా రాదు. I kind of sat on it, I learned the tool and సాఫ్ట్వేర్లో అంతే, ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలంటే వీ హ్యావ్ టు లెర్న్ విదిన్ లైక్ అ మంత్ అండ్ దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అలాగా ఆ సాఫ్ట్వేర్ నేర్చుకొని అక్కడ నా అసిస్టెంట్లు కొంతమంది వాళ్ళు పాపం వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అందరు చాలామంది డెబ్యూటెంట్స్ ఉన్నారు ఈ ఫిల్మ్లో. సో వాళ్ళ దగ్గర కొంచెం నాలెడ్జ్ నేను నేర్చుకొని వాళ్ళు చేసేది చూస్తూ నేను నేర్చుకొని ఇంకా సరే నేను చేసుకుంటానని చెప్పి ఇంకా స్టార్ట్ చేసి. సో అలా ప్రతి ఆస్పెక్ట్ అలా తీసుకోవడం వల్ల వచ్చింది, బట్ ఇట్స్ నాట్ మెంట్ టు డూ ఇట్ టు ప్రూవ్ ఇట్. సో స్టార్టింగ్ ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే హీరో కొత్త అతనైనా హీరోయిన్ లీడ్ని కొంచెం ఆల్రెడీ నోన్ ఫేస్ని పెడదాం, లేదంటే ఏదన్నా ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఒక నోన్ రోల్ పెడితే కొంచెం మార్కెట్ వైజ్గా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని ఆలోచిస్తారు కదా. ఆ పరంగా ఏమీ కేర్ తీసుకోలేదా? నేను ఆలోచించేటప్పుడు నేను మామూలుగానే యూజువల్లీ మనం ఏమైనా పని చేస్తున్నాం అనుకోండి, ఐ ట్రై టు పుట్ మై సెల్ఫ్ ఇన్ అదర్ షూస్ యాజ్ వెల్ అండ్ దెన్ సీ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్ కింద ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, డైరెక్టర్ కింద ఉన్నప్పుడు వాడి పర్స్పెక్టివ్లో విన్నా. సో ఇలాగా ప్రొడ్యూసర్ కింద ఉన్నప్పుడు నాకేంటి ప్రోడక్ట్స్ ఎలా అవ్వాలంటే ఒక నోన్ ఫేస్ ఉండాలని నాకు ముందు నుంచి తెలుసు. ఇది తెలియకుండా చేసిన డిసిషన్ కాదు, తెలుసు. దానికి నేను చేశాను. ఇక్కడ కొంతమంది క్యాస్టింగ్ డైరెక్టర్స్తో అసోసియేట్ అయ్యి మంచి ప్రొఫైల్స్ పంపించండి, చూసి ఆడిషన్ చేసి దాని తర్వాత ఐ వాంట్ టు బ్రింగ్ దమ్ దేర్ అండ్ దెన్ ఫిల్మ్ దేర్. అక్కడే ఎందుకు చేస్తున్నానంటే నేను వర్క్ చేస్తున్నాను, ఐ కాంట్ క్విట్ అండ్ కమ్ బికాస్ అంత సోర్స్ మనకి ఇది లేదు ఫైనాన్షియల్, మొత్తం యూఎస్. అందుకే అందుకే మన కోట్ కూడా మేడ్ ఇన్ యూఎస్ఏ అసెంబుల్డ్ ఇన్ ఇండియా, పక్కా తెలుగు ఫిల్మ్ అని చెప్పి ప్రమోట్ చేస్తాం. సో ఇక్కడ వాళ్ళని చాలామందితో మాట్లాడాను, అన్నీ చేశాను. బట్ నేను అక్కడికి తీసుకొచ్చేటప్పటికి లాక్డౌన్లో ఇక్కడ క్లోజ్ చేస్తారు మొత్తం. దెర్ వాజ్ నో అవుట్ గోయింగ్ అని ఇన్కమ్ ఏం లేదు. సో అలాంటప్పుడు మనం ఆగిపోలేం. ఐ స్టిల్ వాంట్ టు గో. సో అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని బెస్ట్ ఎవరైనా చూద్దాను. ఒక 6 months ఎవరెవరికో పెట్టాను మెసేజ్లు, మ్యామ్ ఇలా నేను ఒక మూవీ చేస్తున్నాను రండి. ఇక్కడున్న యాక్టర్స్ కొంతమంది నోన్ యాక్టర్స్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళకి పెట్టి నేను ఒక చాలా మంచి కాన్సెప్ట్ బాగుంటుంది మ్యామ్, మంచి రోల్, చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్, మీరు చేయాలి అని చెప్పి పెట్టాను. బట్ వాళ్ళందరికీ స్పామ్ మనకి ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లో చాలా వస్తాయి. అంటిల్ యూ గో త్రూ అ ఛానల్ ఇట్స్ నథింగ్. సో ఆ ఛానల్ మనకి ఎవరు లేరు ఇంకా. సో లాస్ట్లో ఇలా కాదు ప్రొఫెషనల్గా వెళ్దామని ఫ్లయర్స్ అన్నీ చేసి అక్కడ పోర్టల్స్ ఉంటాయి, బ్యాక్ స్టేజ్ అండ్ కాస్టింగ్ యాక్టర్స్ యాక్సెస్ అని. సో ఇలాంటి దానిలో వేసి అక్కడ వచ్చిన ప్రొఫైల్స్ తీసుకొని వాళ్ళని ఆడిషన్ చేసి ఇలాగా అన్నీ చేసి ఇప్పుడు మన మూవీలో వర్క్ చేసిన ఆమె పేరు స్వర్ణిమ సింగ్. తను వచ్చి న్యూయార్క్లోనే చదువుకొని న్యూయార్క్లోనే స్వర్ణిమ సింగ్. సో తను వచ్చి ఇక్కడ అమ్మాయే, ఇండియన్ అమ్మాయి, బట్ అక్కడికి వెళ్ళి యాక్టింగ్ మీద కోర్స్ వర్క్ చేసి అక్కడే తను ఇప్పుడు ఉన్నారు. సో ఆమె వచ్చి వెన్ ఐ ఆడిషన్ హర్ ఐ ఫెల్ట్ లైక్ షీ ఈస్ ద బెస్ట్ ఫర్ ద క్యారెక్టర్. సో అమ్మాయికి తెలుగు రాకపోయినా ఐ నో ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ట్రా జాబ్ ఇంకోటి ఉంది ఏంటంటే అమ్మాయికి తెలుగు నేర్పించాలి, మళ్ళీ అవన్నీ ప్రాపర్గా అవుట్పుట్ మనం సెట్ మీద రావాలని అంటే చాలా హోంవర్క్ చేయాలి, వర్క్షాప్స్ ఇవ్వండి. సో అక్కడ ఏంటంటే ఐ నో ఇట్స్ ఛాలెంజింగ్ అండ్ ఇట్స్ టఫ్, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు కాస్టింగ్లో నేను తప్పు చేశానంటే దొరికేస్తానని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. Instead I took that extra effort to bring her on board, and then she's very smart and she's very good at acting, so that she did it like easily చేసుకెళ్ళిపోయింది. కొత్త లాంగ్వేజ్ అన్నా it didn't make మీరు మూవీ చూసేటప్పుడు you won't feel that. She will be like అరే ఎంత ఈజీగా చేసింది అమ్మాయి అని అనిపిస్తుంది. సో it helped. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో సినిమా స్టార్ట్ చేశాను చెప్పారు కదా, చిరంజీవి గారు అంటే ఇష్టం ఎప్పటి నుంచి పుట్టిందా? ఆయన్ని ఏ విధంగా మీరు ఇన్స్పైర్ అయ్యారు అసలు?
సో చిన్నప్పుడు బాగా గుర్తు మనకి గ్యాంగ్ లీడర్ మూవీకి పేరెంట్స్ తీసుకెళ్లారు థియేటర్లో. అందరూ అక్కడ విజిల్ ఇవన్నీ చేస్తుంటే అంటే హీ సంథింగ్ ఎల్స్. అంటే మనం రెగ్యులర్ లైఫ్లో ఎవరు వచ్చినా అంత ఎగ్జైట్మెంట్ ఇది చూపెట్టరు, కానీ థియేటర్లో అంత ఎగ్జైట్ అయిపోతున్నారు అంటే హీ సమ్వన్ మోర్ దెన్ బియాండ్ ఏమంటారు రెగ్యులర్ హ్యూమన్స్ కన్నా హీస్ లైక్ సంథింగ్ ఎల్స్ అన్న ఒక ఒపీనియన్ నాకు మైండ్లో వచ్చింది. దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అవి చూసిన వెంటనే ఐ ఫెల్ట్ లైక్ ఓకే నేను కూడా పెద్ద అయిన తర్వాత ఇలాగే అవ్వాలి, ఇలాగే అందరి దగ్గర పేరు ఇది తెచ్చుకోవాలని ఒక మైండ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ హిమ్ త్రూ డ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాగే చేయడం ఇవన్నీ చూసి జనాలందరూ ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఐ ఫెల్ లైక్ ఓకే ఐ కెన్ ఆల్సో బీ లైక్ చిరంజీవి సార్ సమ్ టైమ్ ఇన్ ఇయర్స్ అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ ఇట్ టుక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో ఇప్పుడు అట్లీస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ చేసుకొని వచ్చానంటే హీఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఓకే. అండ్ ఇండియా రాగానే ఆయన్ని డైరెక్ట్గా చూసే ఛాన్స్ కూడా మీకు వచ్చింది, కలిసి మొన్న చూసారు కూడా, కలిసే ఛాన్సెస్ కూడా చాలా ప్రయత్నించారు, ఏమన్నా కుదిరినాయా? లేదు అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు అని అంటే సార్ని కలవాలంటే నేను ఇంకా ఏం చేయలేదు. ఏమైనా చేసుంటే నేను వెళ్ళి కలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయకుండా నేను వెళ్ళి కలవడం అనేది అంత ఇది కాదు. బట్ ఏంటంటే అట్లీస్ట్ మొన్న ఈ ఈవెంట్ అప్పుడు ఐ సా హిస్ పోస్టర్ చూసిన తర్వాత మేబీ ఇన్ పర్సన్ వచ్చి అట్లీస్ట్ ఇన్ పర్సన్ చూడొచ్చు కదా. నేను ఎప్పుడు చిరంజీవి సార్ని చూడలేదు ఇన్ ఇయర్స్లో. ఐ ఫెల్ట్ లైక్ ఓకే అట్లీస్ట్ ఒకసారి చూసేద్దాం, పోతే పోయిందని చెప్పి వచ్చా. ఆల్మోస్ట్ సార్ వచ్చి ఇలా రండి అని చెప్పినప్పుడు తోసేశారు, నన్ను లిటరల్లీ తోసేశారు. బ్యాక్ అది ఎల్ఈడి స్క్రీన్ ఉంది, నేను ఏమైనా అయితే మళ్ళీ ఎల్ఈడి స్క్రీన్కి పేమెంట్ చేయాలని చెప్పి కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఆగిపోయాను. లేదంటే అట్లీస్ట్ వెళ్ళిపోయాడునేమో లోపల, అది లేకపోతే వెళ్ళిపోయాడిని. బట్ కుదరలేదు. బట్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ వన్ డే ఐల్ గో మీట్ హిమ్ అండ్ ఐల్ ఎక్స్ప్రెస్ మై లవ్ అండ్ దిస్ టువర్డ్స్ హిమ్.